వ్యాఖ్యలకే కక్ష తీర్చుకొని ఆనందం పొందడం తప్ప అంతకు మించి ఏముంటది, ప్రయోజనం ఏముంటది? ఎందుకు చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాతన విపరీతంగా ఆగ్రహంతో రగిలినటువంటి తెలుగుదేశం కార్యకర్తల యొక్క మానసిక స్వాంతన చేకూర్చే చర్యలు అదే బాబుని తిట్టిన వాళ్ళని లేదా వాళ్ళ కుటుంబాన్ని విమర్శించిన వాళ్ళందరినీ కూడా ఏదో ఒకటి చేయాల్సిందే, అంటే మేము ఎవరిని వదలట్లేదు చూడండి, అది వాళ్ళంటాం కాదు, కార్యకర్తల ఒత్తిడి వాళ్ళ మీద అట్టుంది. అది మానసికంగా వాళ్ళని తృప్తిపరచబోతే ఇప్పుడు ఈ పాలసీలు వీటన్నిటి తృప్తి కంటే కూడా వాళ్ళు కోరుకుంటుంది ప్రతీకారం. కార్యకర్త యొక్క కోరిక తీర్చే పనిలో గతంలో ఎప్పుడూ చేయనంత సాహసం చంద్రబాబు చేస్తున్నారు. అయినా చాలట్లేదని రోజు ముళ్ళుకర్ర పెట్టి పొడుస్తున్నది ఈనాడు జ్యోతి. ఇంకా వాడిని వేధించలేదు, వీడిని వేధించలేదు, వాడికి ఎట్ట ఉద్యోగం ఇస్తా, వీడికి ఎట్ట ఉద్యోగం ఇస్తా, అందరినీ తీసేయాలి కదా. సరిగ్గా చెప్పాలంటే అసలు జగన్ హయాంలో ఉద్యోగాలందరినీ పీకిపడేసి అసలు డిస్మిస్ చేసి పడేసి మళ్ళీ కొత్తగా చంద్రబాబు గారి టైంలో కొత్త ఉద్యోగాలు ఇచ్చేసేసి వాళ్ళందరినీ అది కూడా అవుట్ సోర్సింగ్ ఇచ్చి ఇళ్ళ మాట అనేటట్టు చేసి ఓవరాల్ గా ఒక రాజ్యం మారినప్పుడు, రాజుగారు మారినప్పుడు గనక రాణి మారుతారు, దాన్ని ఏమంటారు, అంతఃపుర మహిళలు వీళ్ళందరినీ అవతల తీసుకెళ్లిపోయి కొత్త వాళ్ళని పెట్టుకుంటారు. అట్లాగే చెయ్యాలనే కోరికతో ఉన్నారు వీళ్ళు. ఆ కోరికలో మొత్తం కష్టం గాని సగభాగం అన్న పూర్తి చేయకపోతే ఎట్లా, వాళ్ళ హాహాకారాలు వీళ్ళకి కర్ణపేయంగా ఉంటాయి. ఆ విధమైనటువంటిది నిరూపించే ప్రయత్నం చేస్తున్నారు. జగన్ అటాకింగ్ మోడ్ అంటే ఈ వారంలో ఒక మెట్టు పైకెక్కింది అనేది 3 అంశాలు. ఒకటి, చంద్రబాబు నాయుడు గారి మీద మాట్లాడడం, విజయం గురించి, షర్మిల గురించి ఆయన మాట్లాడిన వ్యాఖ్యలకి ఈయన కౌంటర్ ఇవ్వడం, వాళ్ళ తల్లిదండ్రుల గురించి ఏదో. రెండోది, పవన్ కళ్యాణ్కి అటాకింగ్ ఇవ్వడం జగన్మోహన్ రెడ్డి గారు. మూడోది, ఏబి వెంకటేశ్వరరావు మీద తనదే